जय श्री राम, जय गुरुदत्ता। आज कल्याण उत्सव हो रहा है, राम जी और सीता माता मैया की शादी हो रही है। आज का दिन बहुत पावन है और आज हमारी कमेटी एक 5-4 महीने से हमारी नई कमेटी आई है और हम नई कमेटी संकल्प लिए कि ये मंदिर डेवलप करेंगे, वैदिक पाठशाला बनाएंगे। ऊपर हम 51 फीट की गुरुदत्त की भगवान की मूर्ति बना रहे हैं और गुरुदत्त का पूरा एरिया जो मंदिर का जो प्रांगण है उसे फिर से हम अच्छा बना रहे हैं और अच्छा करने की कोशिश कर रहे हैं। इस अवसर पर हम सभी भक्तों से निवेदन करते हैं कि आप आइए, आप आके भगवान का आशीर्वाद लीजिए, भगवान के साथ हमसे जुड़िए और आपसे निवेदन है आगे आकर आप भी कुछ कीजिए। जय जय श्री राम। श्री गुरुभ्यो नमः। ఈ రోజున భాగ్యనగరం నందు శ్రీ దత్తాత్రేయపాడు సీతారాంబాగ్ క్షేత్రంలో సీతా శ్రీరాముల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యద్భుతంగా ఇక్కడ జరగడం జరిగింది। ముఖ్యంగా రామచంద్రుడు అనేటటువంటి వాడు మానవ అవతారం ఎత్తి ఎలా నడవాలనో నడిచినటువంటి వ్యక్తి రాముడు। అయితే రాముడు ఎలాంటి వాడు అంటూ అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి, పురుషోత్తముడు అంటారు ఆయన। పురుషోత్తముడు అయినటువంటి రామచంద్రుని యొక్క కళ్యాణం ఇక్కడ చేస్తున్నాం మనం। ఆయన కళ్యాణము వసంత ఋతువులో చైత్ర మాసము నవమి రోజున ఆయన యొక్క కళ్యాణం జరిగిన చరిత్ర చెప్తుంది। అంతేకాదు ఈ నవమి రోజునే ఆయనకు జన్మదినం, ఈ రోజే జన్మదినం, మళ్ళీ ఈ నవమి రోజునే ఆయనకు పట్టాభిషేకం। మూడు కూడాను ఒకే తిథి రోజున ఒకే నక్షత్రంలో ఒకే రోజున జరిగినటువంటి పరంపర శ్రీరామచంద్రుడు ఉంది। అలాంటిది దత్తాత్రేయపాడులో ఇది దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నుంచి మా ట్రస్ట్ సభ్యులందరూ కూడాను కూడి అత్యద్భుతంగా ఇది వారం రోజులలోనే ఇంత అత్యద్భుతంగా చేశారు। మేము ఆశ్రమం నుంచి వచ్చి ఒక 5-10 నిమిషాలు ఉండిపోవాలనుకున్నాం। ఇక్కడ వ్యవస్థ చూసిన తర్వాత ఇంచుమించు మేము వచ్చి 4 గంటలు అవుతుంది। 4 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము। అలాంటిది ప్రతి శనివారము గురువారము అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు। మరి ఇక్కడ వైదిక పాఠశాల ముఖ్యంగా ఈ రోజున సనాతన ధర్మం నిలవాలంటే వైదికం కావాలి, ఆ వైదిక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు। అదే రీతిగా పైన దత్తాత్రేయుల విగ్రహాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఎక్కడ నుంచి చూసినా ఆ విగ్రహాన్ని దత్తాత్రేయ యొక్క మూర్తి కనిపించాలనేటువంటి సంకల్పం చేశారు। అదే రీతిగా దేవస్థానం యొక్క డెవలప్ చేయాలి। దత్తాత్రేయుని యొక్క ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో అది 400 సంవత్సరాల నుంచి ఇది చరిత్ర ఉండేటటువంటి దత్తాత్రేయ మూర్తి ఉంది। అలాంటి ఈ యొక్క దత్తాత్రేయపాడులో అత్యద్భుతంగా ఇది తయారు చేస్తున్నారు। రామో విగ్రహాన్ ధర్మ అన్నారు। ఈ రాముని యొక్క మనం ఈరోజు చేస్తున్నామంటే రామో విగ్రహాన్ ధర్మ అని ఎవరు చెప్పారంటే రాముని యొక్క తమ్ముడో అన్ననో తండ్రో అక్కనో చెల్లె చెప్పలేదు, ఇది మారీచునటువంటి రాక్షసుడు చెప్పినటువంటి మాట। రాముడు అంటే ఎవరై అంటే రావణునికి చెప్పినటువంటి మాట। రాముడు అంటే ఎవరో కారు, ధర్మమే రాముడు, రాముడే ధర్మము అనేటటువంటి విషయాన్ని మారీచుడు చెప్పినటువంటి విషయం ఇది। అలాంటి మూర్తికి మనము అయోధ్యలో ఉద్భవించాడు, పుట్టినటువంటిది, మళ్ళీ అయోధ్యకు పట్టాభిషేకమైనటువంటిది, అయోధ్య లోపలనే మరి కళ్యాణమైనటువంటి ఈ 3 కార్యక్రమాలు ఒకటే తిథి రోజులో జరిగినటువంటి చరిత్ర శ్రీరామచంద్రుడికి ఉంది। ఇది హైదరాబాద్ పట్టణంలో ఈ సీతారాంబాగ్లో దత్తాత్రేయపాడు అత్యద్భుతంగా ఈ యొక్క కళ్యాణం నిర్వహించడం। ఇంతకుముందు మామూలుగా చేసేటటువంటి వారు కొత్త కమిటీ ఏదైతే ఏర్పాటైందో ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత గోపాల్ సింగ్ బద్రీనాథ్ గారు మరి ఇక్కడ ఉండేటువంటి సభ్యులందరూ కూడాను నిరంతరం కష్టపడి రాత్రి పగలు, ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళకి చెప్పాను మీ జీవిత భాగంలో ఇదొక వర్క్ అయిపోయింది అని చెప్పాను। అంటే శనివారం వచ్చిందంటే కంటిన్యూ ఉంటారు, గురువారం వచ్చిందంటే కంటిన్యూ ఉంటారు, ఇలాంటి ఏదన్నా శుభకార్యాలు వచ్చాయనంటే కంటిన్యూగా ఉంటారు। వాళ్ళకు మా గోపాల్ భయ్యకు అయితే 1 నిమిషం కూడా టైం ఉండదని చెప్పారు। ఫస్ట్ లో స్టార్టింగ్ లో కమిటీ చేసేటప్పుడు టైం లేదని చెప్పారు। అలాంటిది ఇంత టైం తీసుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఆ దత్తాత్రేయ యొక్క కృప, దత్తగిరి మహారాజ్ యొక్క ఆశీస్సులు వాళ్ళ పైన ఉన్నాయి కాబట్టి కార్యక్రమం చేస్తున్నారు। ఇది హైదరాబాద్ నిండా కూడా వ్యాపించి చెందాలి। ఇప్పుడు చేసిరు ఇది ఇంతే తృప్తి పడొద్దు, మనం ఇంకో స్టెప్ పెరగాలి। ఈరోజు ఇంత మామూలు చేసేటటువంటి వారు పూర్వీకులు ఇప్పుడు వీళ్ళు అత్యద్భుతంగా చేశారు। ఒక 1000 మంది వచ్చేటటువంటి ఏర్పాటు చేశారు। మళ్ళీ వచ్చే సంవత్సరం 10,000 మంది వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి। ఇది పెంచుకుంటూ పోవాలి, మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ శ్రీరాముని యొక్క గుణగణాలన్నింటినీ మనం అందరికి తెలియచేయాలి। ఇప్పుడే కళ్యాణం అయిపోయింది, అందుకు ఇప్పుడు
ప్రసాదం కూడాను ఉంది. ప్రతి వారంకు 2 సార్లు ఉండేటువంటి భక్తులందరూ కూడాను అన్నదాన ప్రసాదం అత్యద్భుతంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరందరూ భాగం పంచుకొని కృతార్థకాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులకు మాతృమూర్తులకు అందరూ కూడాను కమిటీ సభ్యులకు అందరూ కూడాను ఆ రామచంద్రుని యొక్క కృపా కటాక్షం మీ అందరిపైన ఉండాలని తెలుస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. राधे रामचंद्र भगवान की, दत्तात्रेय महाराज की अवधूत. భక్తులకు జై గురుదత్త. శ్రీ దత్తాత్రేయ టెంపుల్, నవగ్రహ టెంపుల్, సీతారాంబాగ్, హైదరాబాద్, భాగ్యనగర్. ఈ శ్రీ నవగ్రహ టెంపుల్, హనుమాన్ టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, ఇక్కడ శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణోత్సవం చేయించడం జరిగింది. అతి వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. ఒక 1000 మందికి పైగా ఈ కళ్యాణోత్సవంలో భాగం పంచుకున్నారు. భక్తులందరూ వచ్చి ఆ సీతారాముల కళ్యాణోత్సవం తిలకించి ఆ స్వామివారి అనుగ్రహం అందరూ పొందడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ కళ్యాణోత్సవం చేయించడం జరుగుతుంది ఇక్కడ శ్రీ నవగ్రహ టెంపుల్లో. ఇది పురాతనమైన టెంపుల్, చాలా 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఈ టెంపుల్లో నూతనంగా డిసెంబర్ దత్త జయంతి రోజు నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చైర్మన్ గారు బద్రీనాథ్ సింగ్ గారు, ట్రెజరర్ శ్రీ గోపాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించడం జరిగింది. ఇంకా స్వామివారి ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ నూతనంగా వైదిక పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా స్వామివారికి దత్తాత్రేయ స్వామి కొండపైకి మెట్ల లిఫ్ట్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అతి త్వరలో. ఆ స్వామివారి ఆశీర్వాదంతో అందరూ శ్రీ నవగ్రహ ఆంజనేయ స్వామి దత్తాత్రేయ టెంపుల్ వచ్చి అందరూ స్వామివారి పూజలో పాల్గొని ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాం. జై గురు దత్త. सामने